గుడ్ మార్నింగ్ గైస్. సారీ, పవర్ కట్ వల్ల కొంచెం లేట్ అయింది క్లాస్ స్టార్ట్ చేయడం. వైజాగ్లో ద్వారకా నగర్ ఏరియాలో పవర్ కట్ ఈరోజు, అందువల్ల లేట్ అయింది కొంచెం. మై వాయిస్ ఇస్ క్లియర్? హాయ్ గైస్, మై వాయిస్ ఇస్ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చి సోషల్ మీడియా పోస్టర్స్ ఎలా డిజైన్ చేయాలనేది నెక్స్ట్ మన కాన్సెప్ట్. ఓకే, మీటింగ్ ఐడి. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ మీడియా పోస్టర్స్. టుడేస్ వరల్డ్ సోషల్ మీడియా పోస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఒక బిజినెస్ ప్రమోషన్ చేయాలన్నా, లీడ్ జనరేషన్ చేయాలన్నా, ఒక బిజినెస్ బ్రాండింగ్ అవ్వాలన్నా కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది క్రూషియల్ రోల్ అనేది పోషిస్తుంది. సో సోషల్ మీడియా అంటే ఓన్లీ కంటెంట్ వేసేస్తే వెళ్ళిపోద్దా అంటే వెళ్ళదు. మనం ఒక గ్రాఫికల్ వేలో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ విషయాన్ని ఒక ఫోటో అంటే ఒక పిక్చర్ రూపంలో రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా వ్యూవర్స్కి ఈజీగా అది చూడాలనిపిస్తుంది, అది అర్థమవుతుంది అనమాట. సో పారాగ్రాఫ్ కంటెంట్ రాసాం అనుకోండి, ఎవరు చదవరు కూడా. ఈ రోజుల్లో ఉన్న బిజీలో ఎవరు చదవరు. అందుకోసం ఖచ్చితంగా మనం ఫేస్బుక్ పోస్టర్స్ అనేది తయారు చేసుకోవాలి. ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలన్నా, ఫేస్బుక్లో బ్రాండ్ ప్రమోషన్ చేయాలన్నా, ఫేస్బుక్లో లీడ్ జనరేషన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మనం పోస్టర్ అనేది ఒక డిజైన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ స్టాటస్లు పెట్టాలంటే దానికోసం అవ్వచ్చు, యూట్యూబ్ మనం పెట్టాలనుకుంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు. ఓకే, మోర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కైనా సరే మనం ఖచ్చితంగా పోస్టర్స్ అనేది డిజైన్ చేయాలి. ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. ఓకే, మొబైల్లో ఎలా చేయాలో అనేది నిన్న వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. వాయిస్ అయితే ఇప్పుడు చూడండి, వాయిస్ ఒకసారి చెక్ చేసుకోండి. మొబైల్లో ఎలా చేయాలో నేను ఒక వీడియో పెట్టాను, డాక్యుమెంట్స్. అదేవిధంగా ఈరోజు చెప్పిన క్లాస్ కూడా మళ్ళీ ఒక డాక్యుమెంట్ పెడతారు మీకు వీడియో. ఓకేనా? మొబైల్ ఎలా చేయాలన్నది ఆల్టర్నేట్గా ఒక క్లాస్ తయారు చేసి పెడతాను. సో కాన్సెప్ట్ అనేది ఇక్కడ నేర్చేసుకోండి. మొబైల్లోకి వచ్చేసరికి ఆ మెనూ అవన్నీ ఎక్కడ ఉంటాయి అనేది నేను మొబైల్లో మళ్ళీ చూపిస్తాను మీకు. మీ వాట్సాప్ గ్రూపుల్లో ఒక యూట్యూబ్ లింక్ పెట్టాను కదా, మొబైల్లో ఎలా యూజ్ చేయాలి, మొబైల్లో మెనూ ఎక్కడ ఉంటుందని బేసిక్గా. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటారు కాబట్టి అక్కడ మెనూ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను మొబైల్లోని, ఎక్కడి నుంచి ఏమేమి ఉంటాయి అనేది. ఇంకా మీకు అది అర్థం అవ్వకపోతే ఇంకొక వీడియో కూడా చేస్తాను దాని మీద, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం సోషల్ మీడియా పోస్ట్ తయారు చేయాలనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మన డాష్ బోర్డ్లోకి రాగానే ఇక్కడ డాక్యుమెంట్స్ అయిపోయింది. వైట్ బోర్డ్స్, ప్రెజెంటేషన్స్ తర్వాత నేర్చుకుందాం. ముందు సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా మీద క్లిక్ చేయగానే సోషల్ మీడియాలో ఏమేమి చెక్ చేసుకోవచ్చు అక్కడ చూపిస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అంటే చూడండి, సైజు 1080 ఇంటూ 1080 పిక్సెల్స్. ఫేస్బుక్ పోస్ట్ 940 ఇంటూ 788 పిక్సెల్స్. అంటే ఆ సైజ్ అనమాట. ఫేస్బుక్లో ఎగ్జాక్ట్గా ఆ సైజ్ ఇమేజ్ పెడితేనే కట్ అవ్వకుండా కనిపిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఓపెన్ చేశాను, చూడండి. ఇమేజ్ కింద మీద కట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫేస్బుక్ సైజ్ ఇమేజ్ మాత్రమే మనం పోస్ట్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఆ సైజులో
మొత్తం కూడా కట్ అవ్వకుండా వస్తుంది. లేదంటే ఫేస్బుక్లో ఇమేజెస్ అనేవి కట్ అయిపోతుంటాయి. సో ఈ సైజ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూసుకోండి మీరు. ఓకే, ఫేస్బుక్ పోస్ట్ సైజ్ 940 పిక్సెల్స్ ఇంటూ 788 పిక్సెల్స్. ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలనుకోండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంటే మొబైల్లో స్టేటస్ సైజ్ అనమాట అది. ఓకేనా, వాట్సాప్ స్టేటస్ పెడుతుంది కదా ఆ సైజు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ ఇవన్నీ కూడా 1080 విడ్త్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1920 పిక్సెల్స్ ఉంటుంది. వాట్సాప్ స్టేటస్ కూడా అదే సైజ్ ఉంటుంది. ఫేస్బుక్ కవర్ సైజు, ఇన్స్టాగ్రామ్ రీల్ సైజు, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటప్పుడు ఆ సైజులో మనం తీసుకుంటాం. ఇక్కడ ఇది క్లిక్ చేయడం వల్ల సైజ్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది కాబట్టి క్లిక్ చేసుకుంటాం. యూట్యూబ్ తమ్నైల్ సైజు, దాని మీద క్లిక్ చేయగానే యూట్యూబ్ తమ్నైల్ సైజ్ అది తీసుకుంటుంది. యూట్యూబ్ ఇంట్రో, ఇలా మల్టిపుల్ సోషల్ మీడియాలో మల్టిపుల్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్రాచ్ నుంచి, అంటే మనం రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్ ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్ పోస్ట్ అవ్వచ్చు, కాన్సెప్ట్ అన్నిటికీ ఒకటే, సైజు మాత్రం మారుతుంటుంది. అంటే ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా కానీ కాన్సెప్ట్ ఒకటే, సైజులు మారుతుంటాయి అంతే తప్ప మిగతాదంతా కూడా కాన్సెప్ట్ నేర్చుకోవాల్సింది ఒకటే. ఇప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేస్తాను చూడండి, స్క్రాచ్ నుంచి. అంటే బ్లాంక్ పోస్ట్ తీసుకున్నాను, బ్లాంక్గా. ఓకేనా, మ్యాజిక్ రైటింగ్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చేస్తానండి దానికోసం. అది టిక్ పెట్టడం మర్చిపోయాను అక్కడ. మ్యాజిక్ రైట్ కింద స్పార్కుల్ సింబల్ ఉంటుంది, ఆ సింబల్ టిక్ పెట్టడం మర్చిపోయాను ఆ వీడియోలో. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, మళ్ళీ మొత్తంగా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఇంకోసారి చేస్తాను మొబైల్లో, డోంట్ వర్రీ. ఇప్పుడు ఇదైతే మనకి ఇక్కడ డౌట్లో వాయిస్ వినిపించడం లేదు. మిగతా వాళ్ళకి ఒకసారి చెక్ చేయండి వాయిస్ వినిపిస్తుందో లేదనేది. వాయిస్ బ్రేక్ అవుతుంది. రిమైనింగ్ అండి, ఒకసారి చెప్పండి. వాయిస్ క్లియర్ వినిపిస్తుంది. కొంతమందికి ఎవరికైతే వినిపించట్లేదో వాళ్ళు కొంచెం వాళ్ళ నెట్వర్క్ కూడా చూసుకోండి. ఎందుకంటే మనం యూజ్ చేసే ఇంటర్నెట్ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం మన ఓన్లీ ఒక సిస్టమ్ కోసమే, అంటే వాయిస్ క్లియర్ ఉండడం కోసం, అట్ ది సేమ్ టైం వీడియో స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసం, టెక్నికల్ ఎర్రర్స్ ఏం రాకుండా ఉండడం కోసం హై క్వాలిటీ ఇంటర్నెట్ తీసుకున్నాం మనం. సో ఇటు నుంచి అయితే ఏ ప్రాబ్లం రాదు, మ్యాక్సిమం రాదు. ఒకవేళ ఎక్కువ మందికి వస్తున్నప్పుడు మాత్రం చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డౌట్ సెక్షన్ అలా కాపండి, వాయిస్ కానీ వినిపించకపోయినా బ్రేక్ అయినా అటువంటిప్పుడు మాత్రం చెప్పండి. రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా కాన్సన్ట్రేట్ ఆన్ పోస్ట్. ఓకేనా, ఇమేజ్ చేయడంలో. ఇలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా ఎంటీ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఎంటీ పేజ్ ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మెనూ అంటారు, మెయిన్ మెనూ ఇది లెఫ్ట్ సైడ్ అనేది. ఇక్కడ ఉంది కదా పొజిషన్ అని చూసారా, ఇదంతా కూడా సబ్ మెనూ వస్తుంది అనమాట. అంటే ఎలిమెంట్ని బట్టి అక్కడ సబ్ మెనూ అనేది మారిపోతుంటుంది. ఏదైతే ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి అక్కడ సబ్ మెనూ అనేది మారిపోతుంది. ఇదంతా కూడా వర్క్ స్పేస్ అంటాం మనం. అంటే మనం ఏదైతే పోస్టర్ తయారు చేస్తామో ఆ వర్క్ స్పేస్ అనమాట ఇది. చూడండి, ఇది వర్క్ స్పేస్, ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఇదంతా కూడా ఇక్కడ వర్క్ స్పేస్ అనమాట. ఇది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే ప్రివ్యూ సైజ్ అనమాట. ఇది ప్రివ్యూ సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా ఉంచుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఎలా వస్తుంది అనేది 36% ఉంచుకుంటే పర్ఫెక్ట్గా మనం ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు మనం. సో ఇది ఒక ఎంటీ పేజ్ అనేది వైట్ కలర్లో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను చూడండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా ఒక కలర్ అనేది హైలైట్ అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్. దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ అడుగుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి చూడండి, ఏ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ దానికి సెట్ అయిపోతుంది. ఇలా లేదు నాకు గ్రేడియంట్ కలర్లో కావాలి అంటే మల్టిపుల్ కలర్ 2 కలర్స్ 3 కలర్స్ మిక్స్ అయ్యి కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సాలిడ్ కలర్, గ్రేడియంట్ కలర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. గ్రేడియంట్ కలర్ కొట్టామనుకోండి 2 కలర్స్, ఇదొక కలర్ ఇదొక కలర్. ఈ కలర్ మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు మీరు ఇలా. ఓకే, మల్టిపుల్ కలర్స్ పెట్టుకోవాలన్నా మల్టిపుల్ కలర్స్ పెట్టుకోవచ్చు. 2 కలర్స్ అనే కాదు, ప్లస్ సింబల్ కొడుతుంటే ఇంకొక కలర్ యాడ్ అవుతుంటుంది కూడా. ఇక్కడ సాలిడ్ కలర్, ఇక్కడ గ్రేడియంట్ కలర్. ఓకేనా, 2 ఉంటాయి మీకు. ఇది గ్రేడియంట్ కలర్ సెట్ చేసుకోవడం అనమాట. అంటే 2 కలర్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడం. లేదు నాకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ కావాలి అనుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ డిజైన్లో అన్ని కూడా రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ డిజైన్ అనేది రెడీమేడ్ టెంప్లెట్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు స్క్రాచ్ నుంచి కూడా ఒక ఇమేజ్ ఎలా తయారు చేయాలనేది ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత రెడీమేడ్ టెంప్లెట్స్ అనేది యూజ్ చేద్దాం.
నెక్స్ట్ ఎలిమెంట్స్ అని ఒక పార్ట్ ఉంది చూసారా, ఈ ఎలిమెంట్స్లో మీకు ఏం కావాలన్నా కానీ ఈ ఎలిమెంట్స్లోనే ఉంటుంది. ఒక ఇమేజ్ కావాలన్నా, ఒక వీడియో కావాలన్నా, ఒక బటన్ కావాలన్నా, ఒక ఐకాన్ కావాలన్నా, ఎనీథింగ్ ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఎలిమెంట్స్లోకి వెళ్ళి. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఈ డిజైన్కి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇమేజ్ ఇద్దాం అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇలా సెర్చ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయగానే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ వస్తాయి. ఇలాగా చూడండి, మల్టిపుల్ ఇమేజెస్ వస్తాయి. సియాల్ కొట్టండి ఇలా ఇమేజ్, చూసారా? ఈ బ్యాక్గ్రౌండ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ నేచర్ అని కొట్టారనుకోండి, నేచర్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. నేచర్ అని కొట్టింది చూడండి, నేచర్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అలా బీచ్ అనుకోండి, ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్స్ మీకు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు దేనికోసం అయితే పోస్ట్ చేస్తున్నారో ఆ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తయారు చేద్దాం అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక పోస్టర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనుకున్నా డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసింది, ఇలా వస్తే చూడండి బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజే వేస్తాను నేను. ఇక్కడ యాడ్ అయింది కదా ఇమేజ్, యాడ్ అయిన వెంటనే ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఓకే, డెస్క్టాప్ నుంచి అయితే రైట్ క్లిక్ చేసుకుని రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే రీప్లేస్ బ్యాక్గ్రౌండ్. అదే మొబైల్లో అనుకోండి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు అక్కడ కింద మెనూ ఓపెన్ అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కింద నేను సెట్ చేశాను. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మీద నేను ఏదైనా టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, టెక్స్ట్ ఇచ్చేటప్పుడు 1 minute, 1 second ప్లీజ్. ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఒక టెక్స్ట్ ఇస్తాను. ఓకే, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇక్కడ కనిపిస్తుందా? కనిపించదు. అది ఏ కలర్ ఇచ్చినా కానీ కనిపించదు. అదే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఒపాసిటీ ఉంది చూడండి, ఇది సబ్మెను, ఇదంతా కూడా సబ్మెను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఓపెన్ అయింది, ఫ్లిప్ అని ఆప్షన్ ఓపెన్ అయింది, ఎడిట్ ఫోటో అని ఆప్షన్ ఓపెన్ అయింది, యానిమేట్ అని ఓపెన్ అయింది, పొజిషన్ అని ఓపెన్ అయింది, ట్రాన్స్పరెంట్ అని ఓపెన్ అయింది. ఇప్పుడు నేను టెక్స్ట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూసారా మెనూ మారిందా లేదా? ఎఫెక్ట్స్, యానిమేట్, పొజిషన్, బోల్డ్, ఇటాలిక్, ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ మార్చుకోవడానికి అడుగుతుంది. అంటే ఈ సబ్ మెనూ అనేది ఏ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఆ ఎలిమెంట్ తగ్గట్టు అది మారిపోతుంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఒపాసిటీ తగ్గిద్దాం ఇక్కడ మనం, ట్రాన్స్పరెన్సీ. ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా లేదా అన్నట్లు ఉండాలి ఎప్పుడైనా సరే. ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాం అనుకోండి మనం, ఎప్పుడు మనం సోషల్ మీడియా పోస్టర్స్ కంపెనీలు తయారు చేసుకునేటప్పుడు మీ ఇమేజ్, మీ ఓన్ ఇమేజ్లు గట్రా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకునేటప్పుడు గట్రా ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కనబడినా పర్లేదు. కానీ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది పెట్టాను, ఈ బ్యాక్గ్రౌండ్లో ఇందాక ఇచ్చినట్లు నేను గ్రేడియంట్ కలర్ ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ 2 కలర్స్. ఇప్పుడు ఇందాక ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం అనుకోండి ప్లెయిన్గా ఉంటుంది, అది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఇచ్చి దాని ఒపాసిటీ తగ్గించి దాని మీద బ్యాక్గ్రౌండ్ కలర్ డ్యూయల్ కలర్ ఇచ్చామనుకోండి ఒక గ్లాస్ ఎఫెక్ట్ అయినా వస్తుంది ఆ ఇమేజ్కి. అర్థమైందండి? గ్లాస్ ఎఫెక్ట్ అయినా వస్తుంది. సో అందువల్ల బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఇచ్చుకొని ఆ ఇమేజ్ ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒపాసిటీ పెంచాను అనుకోండి బ్యాక్గ్రౌండ్ కనిపించదు, చూసారా? ఇది ఒపాసిటీ తగ్గించుకోవాలి, ట్రాన్స్పరెన్సీ అంటాం మనం, ఎంత తగ్గించుకున్నా పర్లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉందా లేదా అన్నట్లు ఉండాలి అంతే తప్ప ఆ ఇమేజ్ హైలైట్ అవ్వకూడదు ఇప్పుడు కూడా, ఎందుకంటే పైన ఉన్న టెక్స్ట్ మనకి హైలైట్ అవ్వాలి ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళాను, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని రాశాను. టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే టెక్స్ట్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ హైలైట్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఫ్యామిలీ మార్చాలనుకుంటే ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయితే మార్చుకోండి. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కూడా, ఇలా మల్టిపుల్ ఫాంట్స్ వస్తాయి, స్టైల్ మారుతుంటుంది అక్కడ. ఇది ఇచ్చారనుకోండి ఈ ఫాంట్, చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారనుకోండి ఆ టైప్లో మీరు ఇక్కడ ఏ ఫాంట్ ఇచ్చుకుంటే ఆ ఫాంటే వస్తుంది ఇక్కడ. ఓకే, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్.
ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ రీసెర్చ్ చేయాలంటే ఈ కార్నర్లో పట్టుకుని రీసెర్చ్ చేసాం అనుకోండి, మొత్తం ఎలిమెంట్ మొత్తం కూడా టెక్స్ట్ టైం కట్ అవ్వకుండా అది రీసెర్చ్ అయిపోద్ది. కాకపోతే టెక్స్ట్ సైజ్ తగ్గిపోద్ది అనమాట. ఇలా నేను అదే ఇక్కడ పట్టుకొని చేశాను అనుకోండి, చూసారా కిందకి వెళ్ళిపోయింది టెక్స్ట్. అర్థమైందా? టెక్స్ట్ సైజ్ తగ్గదు, ఎలిమెంట్ సైజ్ తగ్గుతుంది, లైన్లు పెరిగిపోతుంది కిందకి అంతే. సో మనం ఎప్పుడైనా సరే ప్రాపర్గా చేయాలి అనేటప్పుడు ఈ కార్నర్లో పట్టుకొని మనం దాని సైజ్ తగ్గించుకుంటే టెక్స్ట్ తగ్గిపోద్ది. లేదు సెంటర్లో పట్టుకుంటే టెక్స్ట్ సైజ్ అలాగే ఉంటుంది, కాకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంటుంది అనమాట. ఏ సైజులో కావాలి, సైజులు ఎలా సెట్ చేసుకోవాలనేది సపరేట్ క్లాస్ ఉంటుంది మళ్ళీ మీకు. అంటే ఫాంట్ సైజులు ఎంత ఉంచాలి, హెడ్డింగ్ ఏ సైజ్ ఉంచాలి, సబ్ హెడ్డింగ్ ఏ సైజ్ ఉంచాలి, అందులో ఉండే టెక్స్ట్ ఏ సైజ్ ఉంచాలి, ఎవ్రీథింగ్ కూడా సెపరేట్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీని మీద ఈ బ్లాక్ టెక్స్ట్ నాకు కనిపించట్లేదు. కనిపించినప్పుడు ఇక్కడ చూసారా టెక్స్ట్ కలర్ అని చూడండి. టెక్స్ట్ కలర్లోకి వెళ్దాం, వైట్ అని ఇస్తాను. చూసారా ఎంత ఎక్సాక్ట్గా కనిపిస్తుంది. ఇంకా ఎఫెక్టివ్గా రావాలి, ఇది హెడ్డింగ్ కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా రావాలంటే బోల్డ్లో పెట్టుకుంటున్నాను. బోల్డ్లో పెట్టుకున్నాను. ఇంకా ఎఫెక్టివ్గా రావాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ రాసేటప్పుడు, ఇది అలైన్మెంట్ చేసేటప్పుడు ఇది చేసుకుందాం. నేను డాక్యుమెంట్లో చేసాం ఈ పాయింట్స్ ఆల్రెడీ. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. అలాగే లిఫ్ట్ ఎఫెక్ట్, ఓకే. షాడో ఎఫెక్ట్ చూసారా, చిన్న షాడో యాడ్ అయ్యింది. షాడో కలర్ మారిస్తే మీకు అర్థమైద్ది. షాడో కలర్ ఎల్లో ఇచ్చాను, బ్లూ ఇచ్చాను అనుకోండి, చిన్న షాడో యాడ్ అయింది. మీకు ఆ షాడో యాడ్ అయిందని తెలియడం కోసం ట్రాన్స్పరెన్సీ పెంచుకోవాలి అలాగా, ఓకే. డైరెక్షన్ చూడండి, టెక్స్ట్కి షాడో అయింది కదా, చిన్న షాడో అనేది యాడ్ అయింది కదా టెక్స్ట్కి. సో అలా టెక్స్ట్కి షాడో ఇచ్చుకోవాలనుకుని దాని మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లో మల్టిపుల్ ఉంటాయి అనమాట. ఈ ఎఫెక్ట్స్లోనే స్టైల్స్ ఉంటాయి. నన్ను అయితే షాడో కానీ ఏం రాదు. షాడో అయితే షాడో ఇలా హలో స్ప్లైస్ అవుట్లైన్ వచ్చేలాగే అవుట్లైన్ పెట్టుకున్నాం అనుకోండి. చూడండి అవుట్లైన్ ఏదైనా కలర్ ఇస్తాను నేను కనిపించడం కోసం. చూసారా అవుట్లైన్, అదొక స్టైల్. నియాన్ అంటే ఒక మిర్చిలాగా కావాలనుకున్నప్పుడు నియాన్ ఎఫెక్ట్. ఆ టెక్స్ట్ రౌండ్గా కావాలంటే ఆల్రెడీ చెప్పాను మనం లోగోలో చెప్పేటప్పుడు, కర్వ్ అని పెట్టుకుంటాం అలాగా రౌండ్గా కావాలంటే, లేదంటే నన్ను అని పెట్టేస్తాం. ఆ టెక్స్ట్కి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చూసారా, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏది కావాలంటే అది మార్చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఇలాగా. అర్థమైందా? మీరు ఏ ఎఫెక్ట్ ఇస్తారనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను షాడో ఇచ్చాను కాబట్టి షాడో ఉంచుతాను, ఓకే. షాడో ఎఫెక్ట్ ఇలా ప్రతి టెక్స్ట్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టాను, సబ్ హెడ్డింగ్ పెడతాను, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ సబ్ హెడ్డింగ్ అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, 30,000 per month. ఇది సబ్ హెడ్డింగ్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎర్న్ 30,000 మంత్. ఇదే కలర్ దీనికి అప్లై అయిపోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సింబల్ ఒకటి వస్తుంది, కాపీ అని సింబల్ వస్తుంది, కాపీ సింబల్ వస్తుంది, కాపీ స్టైల్ అని. దాని మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ స్టైల్ సేమ్ ఫాంట్ సైజ్ అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఇది సబ్ హెడ్డింగ్ కదా, కంట్రోల్ జాలి కొట్టండి. సబ్ హెడ్డింగ్ ఇప్పుడు కూడా అంత సేమ్ హెడ్డింగ్ సైజ్ ఉండకూడదు ఎప్పుడు కూడా. దీనికి సపరేట్ కలర్ ఇచ్చుకుంటాను నేను, ఒక హిల్లో కానీ ఏదైనా ఇలా కనబడేటట్లు, ఓకే. దీని ఫాంట్ కూడా ఏదో ఒకటి ఇచ్చుకోండి. రాంభద్ర అనేది తెలుగు ఫాంట్, అది యాక్చువల్గా ఎర్న్ 30,000 per month. అంత సబ్ హెడ్డింగ్ ఎప్పుడు కూడా అంతే ఉండాలి. ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా మీరు ఏంటంటే స్క్రాచ్ నుంచి కూడా ఏమేమి ఉంటాయి అనేది ఆప్షన్స్ మాత్రం నేర్చుకోండి. తర్వాత ఒక పోస్టర్ అనేది క్లియర్గా మనం తయారు చేయొచ్చు, ఓకేనా. ఏం రాలేదు, వాయిస్ ఫస్ట్ నుంచి చెప్పురా. ఫస్ట్ నుంచి మళ్ళీ మళ్ళీ అంటే అవదండి, అందరూ ముందే వచ్చి ఉంటారు కదా. వాయిస్ వినిపించడం లేదా, వాయిస్ ఇప్పుడు వస్తుందో లేదు చెప్పండి, ఒకసారి చెక్ చేయండి. మిగతా ఎవరైనా కన్ఫర్మ్ చేయండి వాయిస్ వస్తుందన్న వాళ్ళు. బాగానే వస్తుంది, కొంతమందికి రావట్లేదు అంతా. ఒకసారి మీరు చెక్ చేసుకున్నామా మీ నెట్వర్క్. ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ చెప్తాను, మొబైల్ వేలో చెప్పేటప్పుడు చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ 20 minutes అయిపోయింది కదా క్లాస్ స్టార్ట్ అయ్యి. సో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని టైటిల్ పెట్టుకున్నాను, అదేవిధంగా సబ్ టైటిల్ పెట్టాను. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నాను నేను,
ఒక ఇమేజ్ అంటే నా ఇమేజే పెడదాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మోడల్ లాగా ఏదో ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను. ఇమేజ్ పెట్టాలి అనుకుంటే అవుట్ సైడ్ నుంచి ఇమేజ్ తెచ్చి పెట్టాలి అనుకుంటే ఇక్కడ అప్లోడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. అప్లోడ్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే మీ డెస్క్టాప్లో అయినా మొబైల్లో కానీ మీ ఇమేజ్ ఎక్కడ ఉందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ ఇమేజ్ ఇలా చూసుకొని ఇలా మీ అప్లోడ్ చేసుకుంటారు మీ ఇమేజ్ని. ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది ఇలాగ. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. మీరు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఇమేజ్ పెట్టుకున్నాను అనుకోండి, దాని మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అక్కడ యాడ్ అయ్యింది చూసారా. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు నేను రిమూవ్ చేసేయాలి అంటే చూడండి, టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే టెక్స్ట్ మెనూ ఓపెన్ అయింది, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మెనూ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ నేను తీసుకున్నాను కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్కి సపరేట్ మెనూ ఓపెన్ అయింది చూసారా. క్లిప్ ఆప్షన్ ఒకటి ఉంది, ఎడిట్ ఫోటో ఒకటి ఉంది. ఈ ఎడిట్ ఫోటో నుంచి మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది క్లారిటీగా వినండి ఒకసారి. సో ఎడిట్ ఫోటో, ఆ ఫోటో మీద క్లిక్ చేశాను, ఎడిట్ ఫోటో అన్నాను. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయగానే మ్యాజిక్ స్టూడియో అని చూసారా, బీజీ రిమూవర్ అంటే పెయిడ్ వెర్షన్లోనే అవుతుంది ఇది. అదేవిధంగా మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎక్స్పాండ్, మ్యాజిక్ ఎడిట్, మ్యాజిక్ గ్రాబ్ టెక్స్ట్, ఈ 6 ఆప్షన్లు చెప్తాను ఈరోజు మీకు. ఓకేనా, ఎలాబరేటెడ్గా. ఇప్పుడు చూడండి, బీజీ రిమూవర్ అనగానే జస్ట్ బీజీ రిమూవ్ అనుకుంటాను. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది చూసారా, ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. అలా పెట్టుకుంటాను నేను. ఓకే, ఇమేజ్ అంటే నా ఇమేజ్ అలా పెట్టుకున్నాను నేను. అదే ఎడిట్ ఇమోట్లో ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది కాబట్టి మీకు సెట్ అయిపోయింది. అదే ఎడిట్ ఫోటోలో ఇదే ఎడిట్ ఫోటో. ఓకే, మళ్ళీ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటి, మ్యాజిక్ ఎరేజర్. ఎక్కడైనా మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యాజిక్ ఎరేజర్ కోసం వేరే ఫోటోలో చెప్తాను నేను, ఇది ఆపుతాను. మ్యాజిక్ ఎక్స్పాండ్ కూడా వేరే ఫోటో చెప్తాను. ఇక్కడ మ్యాజిక్ ఎడిట్ అనే ఆప్షన్ చూడండి, మ్యాజిక్ ఎడిట్. ఈ మ్యాజిక్ ఎడిట్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్న సూట్ అనేది కొంచెం గ్రే కలర్లో ఉంది సూట్, నేను అది ఎల్లో కలర్లోకి మార్చేద్దాం అనుకుంటున్నాను ఆ సూట్ని, లేదా ఒక రెడ్ కలర్లోకి మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, మార్చాలనుకున్నప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే మ్యాజిక్ ఎడిట్ మీద క్లిక్ చేస్తాను ఇలా. ఓకే, మ్యాజిక్ ఎడిట్ మీద క్లిక్ చేసి చూసారా, మ్యాజిక్ ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఇలా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఒక ఆప్షన్. దీని సైజ్ కూడా పెంచుకోవచ్చు, బ్రష్ సైజ్. ఓకే, బ్రష్ సైజ్ పెంచుకొని జస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ సూట్ వర్క్ని ఇలా సెలెక్ట్ చేస్తాను. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, సెలెక్షన్ ప్రాబ్లం ఉండదు. సూట్ వర్క్ ఇలా సెలెక్ట్ చేస్తాను. సూట్ జస్ట్ సూట్ సెలెక్ట్ చేశాను కదా, కంటిన్యూ అని కొట్టండి. ఇదంతా కూడా మ్యాజిక్ ఎడిట్. కంటిన్యూ అని కొట్టగానే ఇక్కడ మనకి ఇట్ విల్ బి క్రియేటెడ్ ఫర్ యువర్ యూజింగ్ ఏ. ఇప్పుడు ఇక్కడ మనం ఏమివ్వాలి, చేంజ్ కలర్ టు రెడ్ అని ఇవ్వండి. చేంజ్ కలర్ టు రెడ్ అని ఇచ్చి జనరేట్ అని కొట్టండి. జనరేట్ మల్టిపుల్ వేరియేషన్స్ క్రియేట్ అవుతుంది రెడ్ కలర్లో. ఇప్పుడు సరే, ఇదొక వేరియేషన్ జనరేట్ అవుతుంది ఇంకా. ఓకే, మీకు ఏదైతే కలర్ నచ్చిందో ఆ కలర్లోకి చూడండి, ఏ కలర్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే రెడ్, ఇది నచ్చింది అనుకున్నాక ఇది టిక్ పెట్టేసి డన్ అని కొడతాను. ఎక్సలెంట్ కదా, చూసారా సూట్ కలర్ అలాగా రెడ్ కలర్లోకి మారిపోయింది. అంటే నీది ఒకటే సూట్ ఉంది, ఒకటే డ్రెస్ ఉంది, మల్టిపుల్ కలర్స్లోకి ఇమేజ్లోకి వచ్చేసరికి మల్టిపుల్ కలర్స్లోకి పెట్టుకోవచ్చు దాన్నే. అదేందా, ఒక సూట్నే మల్టిపుల్ కలర్లోకి మళ్ళీ ఎడిట్ చేసుకుంటూ వేరే ఇమేజ్లోకి వచ్చేసరికి ఎడిట్ చేస్తూ, ఓకే, ఇమేజ్ ఎడిట్లోకి వెళ్తూ మ్యాజిక్ ఎడిట్లోకి వెళ్ళి ఆ సూట్ అలా సెలెక్ట్ చేస్తావు, ఏదైతే బ్రష్ ఉందో ఆ బ్రష్తో చేంజ్ కలర్ టు రెడ్ అని కదా, చేంజ్ కలర్ టు ఎల్లో అనేవ్వండి. నెక్స్ట్
అర్థమైందా? చేంజ్ కలర్ టు ఎల్లో. డౌట్స్ ఏం లేవు. ఇలా ప్రతిదీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏ ఇమేజ్ అయినా సరే ఎడిట్ చేసుకోవచ్చు మరి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ పెడతాను. ఈ మ్యాజిక్ ఎడిట్లో ఇదే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీస్ తీసుకుంటున్నాం అంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా రెడీ చేయాలనుకునేటప్పుడు, ఓకేనా? ప్లాంట్స్ గ్రోయింగ్ ప్లాంట్స్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఓకేనా? ఇదే తీసుకుంటాను. తీసుకొని ప్రస్తుతానికి ఈ ఇమేజ్ని సైడ్కి పెడతాను, పైకి. ఒక నిమిషం ఆగండి. ఇలా తీసుకున్నాను, ఓకే. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ రూపంలో చెప్పాలనుకుంటున్నాను కస్టమర్కి. అంటే ఫస్ట్ ఇది రెడ్ కలర్లో ఉందంటే వాడిపోయి ఉంది, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ తెచ్చినప్పుడు వాడిపోయి ఉంది అది. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వాలి. తర్వాత వచ్చేసరికి కొంచెం గ్రీన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. పూర్తిగా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే మా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు రెడ్ కలర్ అంటే డేంజర్లో ఉన్నారు, నెక్స్ట్ మిమ్మల్ని మేము ఎల్లో కలర్లోకి తీసుకొచ్చాం అంటే డేంజర్ జోన్ నుంచి తగ్గించాం. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్లోకి తెచ్చాం అంటే మిమ్మల్ని ప్రాఫిట్ వంతులు చేసాం, అంటే ధనవంతులను చేసామనే ఒక కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునేటప్పుడు ఇలాంటి ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఎడిట్ ఇమేజ్ అని కొడతాను దీన్ని, ఓకే. నేను ఇక్కడ ఇమేజ్ తీసుకోకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, గ్రాఫిక్స్ తీసుకున్నాను. గ్రాఫిక్స్ కాకుండా ఓన్లీ ఫొటోస్ తీసుకోవాలి. ఇక్కడ ఫొటోస్ అని ఉంటుంది చూడండి, ఈ ఫొటోస్ మాత్రం తీసుకోవాలి. ఇంకా ఇది తీసుకుంటాను నేను, ఓకేనా? ఫొటోస్ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోటో మీదకి వెళ్ళి ఎడిట్ ఫోటో, మ్యాజిక్ ఎడిట్ క్లిక్ చేసి జస్ట్ ఫస్ట్ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కను సెలెక్ట్ చేస్తాను. ఇలాగా కంటిన్యూ, చేంజ్ కలర్ టు రెడ్. ఇలాగ మీకు ఏ కాన్సెప్ట్ అయినా సరే, మీకు ఏ కాన్సెప్ట్ అయినా మైండ్లో తెలిసింది అనుకోండి, ఆ కాన్సెప్ట్ మీద మీరు చేయండి. ఇదే అని కాదు, ఇమేజ్లు చేయడమే కాదు, ఇంకేదైనా చేయొచ్చు. మీరు ఒక ఫోటో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టై వేసి కూడా మర్చిపోయారు అనుకోండి, టై కూడా పెట్టచ్చు మీరు, ఓకేనా? ఒక్కోసారి జనరేట్ అవ్వడానికి టైం పడుతుంటుంది. ఇకండి నేను ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు చివరి సెలెక్ట్ చేయలేదు కాబట్టి అలాగ వచ్చింది. ఓకే చేయండి, పంపిస్తాను, డన్. ఇంకా అది రెడ్ కలర్లోకి మారింది. నెక్స్ట్ మళ్ళీ ఎడిట్ ఫోటోకి వెళ్ళండి, ఎడిట్ ఫోటో, మ్యాజిక్ ఎడిట్, సేమ్ సెకండ్ది, చేంజ్ కలర్ టు ఎల్లో. ఎల్లో తర్వాత గ్రీన్లోకి మారుతుంది అనమాట. అంటే మీరు మా దగ్గర జస్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీ పొజిషన్ రెడ్లో ఉంది, తర్వాత మిమ్మల్ని షేప్ జోన్లోకి తీసుకొచ్చాం, తర్వాత ఇప్పుడు ఇంకా ఫుల్ షేప్ జోన్లో ఉన్నారు అని మేము చెప్తాం, ఓకేనా? స్టక్ అయిందా? ఇమేజ్ ఏమైనా స్టక్ అవ్వలేదు కదా, వాయిస్ కానీ? ఓకే, ఎల్లో తర్వాత గ్రీన్. అలా ఏ ఇమేజ్ అయినా కానీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఏమైనా తీసుకొని అలా ఎడిట్ చేసుకోవచ్చు, ఓకే. ప్రస్తుతానికి అది డిలీట్ చేసేస్తున్నాను, ఈ ఇమేజే వాడుతున్నాను, మ్యాజిక్ ఎడిట్. ఇంకా మీకు వచ్చేసరికి ఈ మ్యాజిక్ దీంట్లోనే ఎడిట్ ఫోటోలో మ్యాజిక్ ఎరేజర్ ఉంది చూడండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎక్స్ట్రా ఏదైనా ఉండిపోయింది అన్నటప్పుడు మ్యాజిక్ ఎరేజర్ యూజ్ చేస్తాం, కొంచెం ఇలా ఎరేజ్ చేస్తాం. ఇలా అంటే చాలా అక్కడ ఎరేజ్ అయిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఉన్నదాన్ని ఎరేజ్ చేసేస్తున్నాను నేను. ఒకవేళ ఏదైనా అన్వాంటెడ్ ఎలిమెంట్ ఏదైనా ఉన్నా సరే గ్రూప్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ ఎరేజర్కి ఇంకో ఫోటో తీసుకుందాం, ఇది కాకుండా సరే ఇది కట్ అయిపోయింది. ఇది రీసెట్ని కొడుతున్నాను, రీసెట్ కొడితే ఇది కూడా క్యాన్సిల్ అయిపోద్ది. కంట్రోల్ Z కొట్టండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను గ్రూప్ ఫోటో తీసుకుంటాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీదే గ్రూప్ ఫోటో, ఈ గ్రూప్ ఫోటో ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఈ గ్రూప్ ఫోటో తీసుకున్నా, అందులో ఏంటంటే ఇతను తీసేయాలనుకుంటున్నాను నేను. ఈ పర్టికులర్ ఈ పర్సన్ తీసేద్దాం అనుకుంటున్నాను నేను. తీసేద్దాం అనుకునేటప్పుడు ఏం చేస్తున్నాను, ఎడిట్ ఫోటో, మ్యాజిక్ ఎరేజర్. మ్యాజిక్ ఎరేజర్లోకి వెళ్ళి ఇతను సెలెక్ట్ చేస్తాను నేను. అలాగే ఎంతవరకు సెలెక్ట్ చేస్తే అంతవరకు కట్ అయిపోతుంటుంది. చూడండి, ఆ ప్లేస్ వరకు కట్ అయిపోతుంది. తర్వాత మిగతా ప్లేస్ కూడా కట్ చేసుకోవచ్చు మీరు. మ్యాజిక్ ఎరేజర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది, ఆబ్జెక్ట్ని మాత్రం రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా, ఇలా ఒక్కోసారి కొంచెం ఈ బ్రష్ సైజ్ కూడా పెంచుకోండి ఒక్కోసారి తొందరగా అవ్వాలంటే. అలాగే మీరు బీచ్లో ఫోటో తీసుకుంటున్నాను, లేదా ఒక లొకేషన్లో ఫోటో తీసుకుంటారు, అటు సైడ్ ఇటు సైడ్ ఎవరో ఒకరు అన్వాంటెడ్గా నిలిచిపోయారు అనుకోండి, వాళ్ళని రిమూవ్ చేసేయాలనుకునేటప్పుడు ఇక్కడ వచ్చి మ్యాజిక్ ఎరేజర్లోకి వెళ్ళి వాళ్ళని రిమూవ్ చేసేస్తారు సింపుల్గా. అంతే. అలాగే ఏదైనా ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా మ్యాజిక్ ఎరేజర్ ద్వారా వాళ్ళని రిమూవ్ చేసేవచ్చు. ఇది మ్యాజిక్ ఎరేజర్ యొక్క ఉపయోగం. చూసారా, ఒక పర్సన్ అనేది అక్కడి నుంచి పోయారు, దాన్ని కూడా వేస్తారు. చూడండి, పర్సన్ పోయాడు, అర్థమైందా? ఇలా తీసండి. ఇది మ్యాజిక్ ఎరేజర్ వచ్చేసరికి అలా యూజ్ అవుతుంది. ఇంకా ఎడిట్ ఫోటోలో మ్యాజిక్ గ్రాబ్ అని ఒక ఆప్షన్ చూడండి. ఈ మ్యాజిక్ గ్రాబ్ ఎలాంటప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక ఇక్కడే మనం డూప్లికేట్ పేజ్ కూడా తీసుకోవచ్చు. దీన్నే డూప్లికేట్ పేజ్ తీసుకుంటాను నేను. ఇక్కడ చూడండి, డూప్లికేట్ పేజ్ తీసుకున్నా, ఈ ఇమేజ్ రిమూవ్ చేసేసాను, ఇంకొక ఇమేజ్ పెడతాను, టెక్స్ట్ కూడా రిమూవ్ చేసి దీని మీద ఒక ఇమేజ్ పెడతాను. చూడండి, అప్లోడ్స్, అప్లోడ్ ఫైల్స్, డౌన్లోడ్స్, బ్యాక్గ్రౌండ్ నుంచి పిక్చర్ని అడ్జస్ట్ చేసేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో ఆల్రెడీ ఉంది, అప్లోడ్స్లో తీసుకుంటాం. అలా తీసుకున్నాను నేను. ఈ ఇమేజ్ సైజు పెద్ద అవ్వాలి, ఓన్లీ ఇమేజ్ సైజు. చూడండి, ఇలా రిమూవ్ ఇలా చేస్తుంది, ఏమొస్తుంది, ఇమేజ్ మొత్తం ఇదే అయిపోతుంది. ఓన్లీ ఈ ఫోటో సైజ్ మాత్రమే పెరగాలనుకుంటున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ సైజ్ కాదు. ఓకేనా, ఈ ఫోటో సైజ్ మాత్రం పెరగాలనుకునేటప్పుడు ఏం చేస్తాను నేను, ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి మ్యాజిక్ గ్రాబ్ అంటాను నేను. మ్యాజిక్ గ్రాబ్, చూడండి ఫోటో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోటో సైజ్ మాత్రం పెంచుకోగలుగుతాను నేను. సరే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కింద తీసుకోవచ్చు, పూర్తిగా తీసుకోవచ్చు. సో ఓన్లీ ఒక ఇమేజ్లో ఉన్న ఫోటోని మాత్రం పెంచడం కోసం, తగ్గించడం కోసం సైజుని ఈ మ్యాజిక్ గ్రాబ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయడానికి కూడా ఈ మ్యాజిక్ గ్రాబ్ ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది సెపరేట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా, అంటే మన ఒక ఫోటో ఎటువంటి అప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఈ ఫోటో ఒక సీనరీలో మీ ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారు, సీనరీలో ఉంది,
కానీ సీనరీలో హైట్ చేయాలనుకుంటున్నారు మీ ఫోటోని. ఆ ఫోటో హైట్ చేస్తుంటే సీనరీ కూడా పెరిగిపోతుంటుంది, తగ్గిపోతుంటుంది. అప్పుడు మ్యాజిక్ గ్రాబ్లోకి వచ్చి చేశారనుకోండి, ఓన్లీ ఫోటో హైలైట్ అవుతుంది. ఆ ఫోటోని పెద్దది చిన్నదిగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. చూసారు, ఒక ఫోటో మాత్రం వచ్చింది బయటికి దాని నుంచి. ఇలా మ్యాజిక్ గ్రాబ్ అనేది దానికోసం ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎడిట్ ఫోటోలో మ్యాజిక్ గ్రాబ్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ గ్రాబ్ టెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, బయట నుంచి ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ టెక్స్ట్ నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ చేయాలనుకున్నప్పుడు గ్రాబ్ టెక్స్ట్ అని కొట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ సెర్చ్ చేద్దాం నన్ను. తెలుగు టెస్ట్ ఎక్కువ అవ్వట్లేదు, ఇంగ్లీష్ టెస్ట్ వరకు అయితే అయిపోతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, నేను ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ తీసుకున్నాను. ఇక్కడ విశాఖపట్నం బదులు ఇంక వేరే ఊరు పేరు రాయాలనుకుంటున్నాను. నేను రాయాలనుకునేటప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ ఇమేజ్ కాపీ చేస్తాను. ఇక్కడ కాపీ ఇమేజ్, ఎక్కడైతే మనం పేస్ట్ చేయాలనుకుంటున్నా అక్కడ పేస్ట్ చేస్తాం. Ctrl+V పేస్ట్కి. ఓకే, ఇమేజ్ పేస్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఎడిట్ ఇమేజ్కి వెళ్ళి ఎడిట్ ఫోటో, గ్రాబ్ టెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అలాగే హైలైట్ అయిపోతుంది మనకి. ఓన్లీ అక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మార్చుకోవడానికి హైలైట్ అయిపోతుంది మనకి. అది గ్రాబ్ టెక్స్ట్. చూడండి, మనకు తెలుగు టెక్స్ట్ ఉంది కదా, అందుకే అవ్వట్లేదు. తెలుగు టెక్స్ట్ కాకుండా ఇంగ్లీష్ టెక్స్ట్ ఏదైనా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ పిక్ నుంచి ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫ్రీ పిక్ అనేది గ్రాఫిక్ డిజైనింగ్ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉండే ఒక వెబ్సైట్ అనమాట ఇది. ఓకేనా, కోర్స్ రిలేటెడ్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్ కొట్టండి చాలు. ఇక్కడికి వచ్చి అప్లోడ్ కొట్టండి ఫైల్ని. కాపీ పేస్ట్. అప్లోడ్, వేరే దగ్గర నుంచి టెంప్లెట్ తీసుకు. తెలుగు వరకు అయితే ప్రెసెంట్ వర్క్ అవ్వట్లేదు ఇది, తెలుగు టెక్స్ట్కి. ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే వర్క్ అవుతుంది. మ్యాజిక్ టెక్స్ట్ అనేది, మ్యాజిక్ గ్రాబ్. ఇది ఉంది, ఇమేజ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ ఇప్పుడు మార్చాలనుకుంటే మనం ఫోటోషాప్లోకి వెళ్ళాలి, అవన్నీ చేయాలి. కానీ ఇక్కడ కాన్వాలోకి వచ్చి డైరెక్ట్గా ఈ ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఫోటో, గ్రాబ్ టెక్స్ట్. చూసారా, టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. చూసారు, ఇప్పుడు ఈ టెక్స్ట్ లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్, లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని రాసేస్తాను నేను. ఓకే, ఈ టెక్స్ట్ అంతా కూడా హైలైట్ అయిపోయింది. చూసారా,
టెక్స్ట్ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దేనైనా. టెక్స్ట్ ప్రతి టెక్స్ట్ కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది. అంతకుముందు ఎడిట్ ఆప్షన్ రాలేదు మనకి. ఎప్పుడైతే మనం ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి గ్రాప్ టెక్స్ట్ అని కొట్టామో ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది మనకి. ఓకేనా. మ్యాజిక్ ఎక్స్పెరిమెంట్ అనేది తర్వాత చెప్తాను, వేరే ఇమేజ్లో చెప్తాను ఇది. ఓకేనా. ఇమేజ్ చిన్నదైనప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవడం కోసం అది. సో ఇలా టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలి వేరే ఇమేజ్ నుంచి తీసుకొని అంటే అటువంటిప్పుడు ఈ మ్యాజిక్ గ్రాబ్ అనేది, మ్యాజిక్ టెక్స్ట్ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా. ఇలా ఎడిట్ ఫోటోలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బీజీ రిమూవర్. మీ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయాలి. సో వీటన్నిటికి కూడా సింబల్ ఏముంది, పెయిడ్ సింబల్ ఉంది. ఫ్రీలో ఇది అవ్వదు. ఈ మ్యాజిక్ స్టూడియో అనేది ఫ్రీ వెర్షన్లో అవ్వదు, పెయిడ్ వెర్షన్లో అవుతుంది. ఐ థింక్ ఆల్రెడీ అందరికి కూడా పెయిడ్ వెర్షన్ యాక్సెస్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. యాక్సెస్ చేసుకోకపోతే మళ్ళీ యాక్సెస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని అడిగి యాక్సెస్ చేసుకోండి మీ దగ్గర లేనప్పుడు. లింక్ అయితే ఇచ్చేసాను ఆల్రెడీ గ్రూపుల్లో. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్. ఈ మ్యాజిక్ ఎరేజర్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ ని, ఇమేజ్ లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కానీ ఒక పర్సన్ కానీ ఎవరినైనా రిమూవ్ చేసేయాలనుకుంటే, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ అవ్వకుండా రిమూవ్ చేయాలంటే మ్యాజిక్ ఎరేజర్. మ్యాజిక్ ఎడిట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక వ్యక్తి కానీ ఎవరైనా డ్రెస్సులు కానీ షూ కలర్ కానీ టై కలర్ కానీ ఏదైనా కలర్స్ చేంజ్ చేసేయాలనుకుంటే మ్యాజిక్ ఎడిట్. మ్యాజిక్ గ్రాబ్. బ్యాక్గ్రౌండ్ నుంచి మీ ఇమేజ్ ని డిటెచ్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజ్ ని డిటెచ్ చేసి సపరేట్ గా మీ ఇమేజ్ వరకు సెలెక్ట్ అవుతుంది. దానివల్ల ఇమేజ్ హైట్, విడ్త్ అవన్నీ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాప్ టెక్స్ట్. ఏదైనా అన్ఎడిటెడ్ ఫైల్లో నుంచి, ఎడిట్ చేయలేని ఫైల్లో నుంచి ఇక్కడికి అప్లోడ్ చేసుకుని గ్రాప్ టెక్స్ట్ కొడితే టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ అయిపోతుంది మనకి. అప్పుడు ఆ టెక్స్ట్ మనం మార్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిజిటల్ అని మార్చేసాను కదా, ఆ టెక్స్ట్ మొత్తం మార్చేసుకోవచ్చు అనమాట ఆ ఇమేజ్ లో నుంచి టెక్స్ట్. అలా మల్టిపుల్ విధాలకి ఈ మ్యాజిక్ స్టూడియో అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకే అండి. మ్యాజిక్ స్టూడియో ఇది ఆల్ అబౌట్ ఇమేజ్ ఎడిటింగ్. ఓన్లీ ఇమేజ్ ఎడిటింగ్ కోసం ఇదంతా కూడా. ఓకేనా. ఇప్పుడు మనకి ఈరోజు క్లాస్లో ఏం చెప్పాను నేను, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలనేది చెప్పాను నేను మీకు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లోకి ఇమేజ్ ఎలా ఇవ్వాలి, ఆ ఇమేజ్ ఒపాసిటీ ఎలా తగ్గించాలో కూడా చెప్పాను. అదేవిధంగా టెక్స్ట్ ఎలా పెట్టాలి, ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వాలో చెప్పాను. నెక్స్ట్ ఒక ఫోటో పెట్టాను. ఫోటో పెట్టి అందులో డ్రెస్ కలర్ మార్చాను, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ చేశాను, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను, మ్యాజిక్ ఎరేజర్తో టచ్ చేశాను, గ్రాప్ టెక్స్ట్ పెట్టాను, మ్యాజిక్ గ్రాప్ చేశాను. ఇన్ని ఆప్షన్స్ చేశాను నేను. సో ఇవి ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయండి. మనం రేపు పోస్టర్ అనేది తయారు చేద్దాం సోషల్ మీడియా స్క్రాచ్ నుంచి. ఆ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఎలిమెంట్ కూడా నేర్చుకోలేదు. నెక్స్ట్ ఏమి ఉంటుంది అనేసి. ఓకేనా. ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ నేను ఒక ఫ్రేమ్ లో పెట్టుకున్నాం అనుకుంటే ఎలిమెంట్స్ లో ఫ్రేమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ చూడండి, మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉంటాయి. మొబైల్లో పెట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెస్క్టాప్ అక్కడ పెట్టి ఆ డెస్క్టాప్ లో నా ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. డెస్క్టాప్ తీసుకుంటున్నానుగా అంటే ఓన్లీ ఫ్రేమ్ తీసుకోవాలి, మళ్ళీ మామూలు డెస్క్టాప్ తీసుకున్నావు. ఆ ఫ్రేమ్ లోకి దీన్ని ఇలా మార్చేస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అడ్జస్ట్మెంట్ తీసుకుంటుంది ఇలాగా. ఓకే. డబుల్ క్లిక్ చేసుకో, చూసారా డెస్క్టాప్ పెట్టాను, డెస్క్టాప్ లో నా ఫోటో పెట్టుకున్నాను నేను. అదే ఒక మొబైల్ కవర్ తీసుకోండి, లేకపోతే ఒక రౌండ్ సర్కిల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ సర్కిల్ తీసుకున్నాను అనుకోండి, ఆ రౌండ్ సర్కిల్లో నా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను. రౌండ్ సర్కిల్ ఇమేజ్ పెట్టేసింది, చూసారా. అలా ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి, ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఇంతవరకు ఎలిమెంట్స్లో మీరు ఏం చూసారు, బ్యాక్గ్రౌండ్స్ చూసారు, ఇమేజెస్ చూసారు, షేప్స్ కూడా చూసారు నిన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ దేనికోసం ఉపయోగపడతాయంటే మన ఫోటోని అందులో ఫిట్ చేసుకోవడం కోసం అనమాట. అది ఒక ల్యాప్టాప్ అవ్వచ్చు, ఒక మొబైల్ అవ్వచ్చు, ఒక వాటర్ బాటిల్ అవ్వచ్చు, ఒక టీ షర్ట్ అవ్వచ్చు, ఏదైనా మార్కప్స్ అనమాట. ఒక టీ షర్ట్ మీద ప్రింట్ ఇలా వస్తుందని చూపించాలనుకుంటున్నాం క్లయింట్కి మనం. అప్పుడు ఏం చేస్తామంటే ఫ్రేమ్స్లోకి వెళ్ళి టీ షర్ట్ అని సెట్ చేయండి. అక్కడ మీకు ఏం కావాలంటే అదే, వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ సెట్ చేయండి, టీ షర్ట్ మార్కప్ అని సెట్ చేయండి. ఇక్కడ లేవనుకోండి, ఈ ఫ్రేమ్స్ లో మనకు కనబడలేదు అనుకోండి, ఇక్కడ యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యాప్స్ లోకి వెళ్ళి టీ షర్ట్ మార్కప్ అని కొట్టండి. ఓకేనా. ఇక్కడ ఎక్కువ ఆప్షన్లు ఉండవు, యాప్స్ లోకి వెళ్ళేసరికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాచ్ తీసుకోండి, వాచ్ లో ఇమేజ్ పెట్టాలనుకుంటే వాచ్ లోకి, చూసారా ఇవి ఫ్రేమ్స్ అనమాట. సో ఫ్రేమ్స్ లో తక్కువ ఉంటాయి, మార్కప్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. వాటర్ బాటిల్స్, టీ షర్ట్స్, ఇలా రకరకాలు ఉంటాయి. అది యాప్స్లోకి వచ్చేసరికి నేను చెప్తాను మీకు అది. ఓకేనా. ఇలా
ఒక ఇమేజ్ షేప్స్ కాదు, ఫ్రేమ్స్ తీసుకోవడం, ఓకేనా, దాని కలర్స్ మార్చడం, దీని వరకు ప్రాక్టీస్ చేయండి. మనం సోషల్ మీడియా పోస్టర్ అనేది ఇవన్నీ యూజ్ చేసి ఎలా తయారు చేయాలన్నది రేపు చూద్దాం మనం. ఓకేనా, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తాను మీకు ప్రతిదీ కూడా. స్క్రాచ్ నుంచి కూడా ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అన్ని మీరు నేర్చుకుంటే సోషల్ మీడియా పోస్ట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టడం రావాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడం రావాలి, దాని ఒబాసిటీ తగ్గించడం రావాలి, అంటే దాని ట్రాన్స్పరెన్సీ, టెక్స్ట్ పెట్టడం రావాలి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ పెట్టడం రావాలి, ఇమేజ్లు పెట్టడం రావాలి, ఇమేజ్ ఎడిట్ చేయడం రావాలి. ఓకేనా, ఇవన్నీ చేశారనుకోండి సోషల్ మీడియా పోస్ట్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు మనం. డౌట్స్ ఏమున్నాయా? ఒకసారి డౌట్స్ అడగండి, ఒకసారి డౌట్స్ అడగండి. ఎనీ డౌట్? గైస్ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి, మీరు పర్లేదు. ఈ రికార్డెడ్ క్లాస్ మళ్ళీ మీకు పంపిస్తాను నేను. ఓకేనా, క్వశ్చన్స్ చూపించట్లేదు. ఇంట్రెస్ట్లో పోస్ట్ సేల్ చేయడం గురించి చెప్తారా? చెప్తాను సార్. మొబైల్ ఎలా చేయాలో చెప్తారా? చెప్తాను. ఇంకేమైనా క్వశ్చన్ సార్? షాపింగ్ అడ్వర్టైజింగ్ పోస్ట్ క్రియేట్ ప్లీజ్ ఇఫ్ ఎనీ సోషల్ మీడియా. ఓకే, షాపింగ్కి ఎలా చేయాలన్నది నేను రేపు చెప్తాను క్లాస్లో మీకు. ఓకే, మీరు ఏదైతే పోస్టర్ కావాలనుకుంటున్నారో నాకు పెట్టండి, నేను ఆ పోస్టర్లు చేస్తాను. సార్ మొబైల్ అంతా చేయొచ్చు, మొబైల్లోనే ప్రతిదీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ మొబైల్లోనే తయారు చేస్తుంటాను పోస్టర్స్ అన్నీ కూడా, ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ. ఓకేనా, మొబైల్లోనే చేస్తుంటాను. షాపింగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం ఒకసారి చెప్పండి, ఒకసారి విజిట్ చేయండి, మళ్ళీ రేపు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఒక పోస్టర్ తయారు చేస్తాను. క్యాన్వా యాప్ ఇన్స్టాల్ అవ్వలేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ సార్ షాపింగ్ మొబైల్లో పీడిఎఫ్ ఆపుతున్నాం సార్. సార్ మొబైల్లో పీడిఎఫ్ చేయలేకపోతున్నాం సార్. నేను చెప్పాను కదా, అంటే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అది వీడియో, ఇంకా ఎలాబరేటెడ్గా మళ్ళీ వీడియో చేస్తాను. మీకు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకుంటారు కదండి, లైట్ చేశాను అక్కడ. ఎలాబరేటెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తానండి ఈరోజు వీడియో. సార్ మొబైల్లో చేయడం ఎలానో పెట్టండి ఫస్ట్. ఓకే సార్, మీ ఫొటోస్కి యాడ్ చేయండి. టై యాడ్ చేయమంటారా ఫొటోస్కి? రేపు చేద్దాం మనం. వేరే సూట్ వేసుకుని వేరే సూట్ ఫోటోకి యాడ్ చేద్దాం. ఈ సూట్కి టై పని చేయదు, బాగోదు. సార్ సార్ ఇప్పుడు ఫ్రేమ్లో ఇమేజ్ ఎలా సైజ్ ఎడిట్ చేయొచ్చు? డబుల్ క్లిక్ చేస్తే సైజ్ ఎడిట్ చేయొచ్చు మనం. బ్యాక్గ్రౌండ్ అలాగే రిమూవ్ చేయాలి సార్. టుడే వర్క్ సార్ నిన్న గ్రూప్లో లేని వారికి లింక్ పెడతారా అన్నారు, వాళ్ళు జాయిన్ అవ్వడానికి కానీ పెట్టలేదు సార్. వాళ్ళ క్లాస్ వినాలంటే లింక్ మళ్ళీ షేర్ చేయవలసి వస్తుంది. ఓకే, ఈరోజు పెడతాలండి గ్రూప్స్లో, మర్చిపోయాను నిన్న. ఈరోజు క్లాస్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తారా? మ్యాజిక్ ఎడిటింగ్ మళ్ళీ చెప్తాను రేపు. మళ్ళీ పోస్టర్ తయారు చేసేటప్పుడు ఇదంతా కూడా మళ్ళీ రిపీట్ చేసుకుంటూనే చెప్తాను నేను. టై యాడ్ చేసే ప్రాసెస్ కూడా మ్యాజిక్ ఎడిట్లోకి వెళ్ళి యాడ్ టై అని కొట్టడమే. నేను చెప్తాను అది రేపు వేరే సూట్ మీద వేసి మళ్ళీ లైవ్లో చూపిస్తాను మీకు. ఫొటోస్ క్రియేట్ చేసి వాటిని వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. నేను వీడియో ఎడిటింగ్లో అదంతా కూడా చెప్తాను మీకు నేను. ఓకే, ఇంకా ఓకే. మ్యాజిక్ ఎడిట్ మళ్ళీ 6 టాపిక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
చూడండి, మ్యాజిక్ ఎడిట్ ఫోటో ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తాం మనం. ఇదంతా తీసేస్తున్నాం ప్రస్తుతానికి, వేరే ఇమేజ్లో చేద్దాం. ఓకే, ఈ ఇమేజ్లో చేస్తాం చూడండి. మ్యాజిక్ ఎడిట్లో ఏమేమి ఉంటాయంటే 6 ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకుంటాను నేను. ఓకే, ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ ఫోటోలోకి వెళ్ళండి. ఎడిట్ ఫోటోలో బీజీ రిమూవర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎక్స్పాండ్, మ్యాజిక్ ఎడిట్, మ్యాజిక్ గ్రాబ్, గ్రాబ్ టెక్స్ట్ ఉంటుంది. ఈ మ్యాజిక్ ఎక్స్పాండ్ ఒకటి మీకు చెప్పలేదు నేను, అది వేరే ఫోటోలోకి వచ్చేసరికి చెప్తాను. అది నేను ఈ 5 ఆప్షన్స్ కూడా రిపీట్ చేస్తాను చూడండి. ఆ పర్టికులర్ ఫోటోకి బీజీ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే జస్ట్ బీజీ రిమూవ్ మీద క్లిక్ చేయండి చాలు, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోద్ది అంటున్నాయి. ఓకేనా, నాకు ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ట్రా చూడండి, కొంచెం పెద్ద చేస్తాను ఇమేజ్. ఇక్కడ ఏదో కొంచెం తేడాగా కనిపిస్తుంది బ్యాక్లో, చూసారా? ఇది నేను రిమూవ్ చేసేయాలి అనుకునేటప్పుడు మ్యాజిక్ ఎరేజర్ యూజ్ చేస్తాను. మ్యాజిక్ ఎరేజర్ చేయగానే ఫోటో కనిపిస్తుంది ఇక్కడ. ఎక్కడి వరకు అయితే ఎరేజ్ చేయాలనుకుంటున్నాను అది అలాగే ఎరేజ్ చేస్తాను. అదేవిధంగా మీరు వేరే ఫోటోలోనే మీ గ్రూప్ ఫోటో ఉందనుకోండి, గ్రూప్ ఫోటోలో ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వాళ్ళని రిమూవ్ చేసేయాలనుకోండి, ఈ మ్యాజిక్ ఎరేజర్లోకి వెళ్ళి వాళ్ళ ఫోటోని అలా రిమూవ్ చేసేస్తారు. ఓకేనా, అయిపోయింది చూడండి, మ్యాజిక్ ఎరేజర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా అయిపోయింది మీకు. ఓకేనా, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ ఉందా సూట్లో, అది నేను మ్యాజిక్ ఎరేజర్ ద్వారా రిమూవ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఎడిట్ ఫోటోలోకి వెళ్తాను. మ్యాజిక్ ఎరేజర్ తక్కువ మ్యాజిక్ ఎడిట్ అని ఉంది చూడండి. ఈ మ్యాజిక్ ఎడిట్ ఏంటంటే కలర్స్ మార్చుకోవడం కోసం, టై పెట్టాలనుకున్నా, షూస్ పెట్టుకోవాలనుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఫుల్ ఫోటో ఉందనుకోండి, కింద షూ లేదనుకోండి మీ లెగ్స్, అక్కడ మీకు లెగ్స్ వరకు సెలెక్ట్ చేసి ప్లీజ్ యాడ్ షూస్ అని పెట్టేశారు అనుకోండి, షూస్ యాడ్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇదే ఇమేజ్ నేను కలర్ మార్చాలనుకుంటే మ్యాజిక్ ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ బ్రష్ ఉంటుంది, ఈ బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీరు ఇలా షూట్స్ కలర్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తారో ఆ కలర్ తగ్గట్టు ఈ సూట్ కలర్ కూడా మార్చేసుకోవాలి మీరు. ఓకేనా, ఆ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఓకే కాబట్టి రెడ్ కలర్లోకి మార్చాను నేను. ఎల్లో కలర్ ఓకే అనుకుంటే ఎల్లో కలర్లోకి మారుస్తాను. ఇలా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, డ్రాగ్ అండ్ డ్రాప్ ఏం కాదు, అది తీసుకుంటుంది ఆ ఏఐ కాబట్టి ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది సూట్ కలర్ అనేసి. కంటిన్యూ అనుకోండి, కంటిన్యూ అనుకుంటే ఇక్కడ డిస్క్రైబ్ చేంజ్ కలర్ టు ఈసారి ఎల్లోకి మారుస్తాను నేను, ఎల్లో. ఓకే, జనరేట్. చూడండి, ఎల్లో కలర్లోకి మారిందే. ఇందులో ఏ ఎల్లో కలర్ కావాలంటే ఆ ఎల్లో కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ 4 ఆప్షన్లు ఇస్తాడు ఇక్కడ. నాకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ నచ్చుకుందాం. ఫస్ట్ కలర్ నచ్చింది అనుకోండి, ఫస్ట్ పెట్టుకుని డన్. సరే, ఎల్లో కలర్లోకి మారిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఎడిట్ ఫోటోకి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి, మ్యాజిక్ గ్రాబ్. ఈ మ్యాజిక్ గ్రాబ్ ఎలా ఉంటుందంటే ఇమేజ్ రిమూవ్ చేసి ఈ ఇమేజ్ పెట్టాను. ఈ లోపల ఉన్న ఫోటో సైజ్ మాత్రమే పెంచాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం దాన్ని పెట్టేద్దాం అనుకుంటే ఫోటో కూడా పెరిగిపోతుంది. చూసారా, నా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రౌండ్ కింద పెట్టేస్తాను నేను, కానీ ఫోటో కూడా పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. చూడండి, ఇలాగ వచ్చేసరికి లావ్ అయిపోవడం గట్రా అవుతుంది. అదే ఇప్పుడు నేను చేస్తాను, నేను ఫోటోని అటు ఇటు ఉంచుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ మాత్రం మార్చుకుంటున్నాను, లేకపోతే ఫోటోని మాత్రం చిన్నది పెద్ద చేస్తాను. నేను చేయాలన్నప్పుడు ఎడిట్ ఫోటో, మ్యాజిక్ గ్రాబ్ అనగానే ఆ ఫోటోలో ఏదైతే హ్యూమన్ బీయింగ్ ఉంటుందో, అది లేడీ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, అలాగే హ్యూమన్ బీయింగ్ మాత్రమే అది ఎడిట్ చేసేసి దాన్ని సపరేట్ చేసేస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ నుంచి దాన్ని సపరేట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, చూసారా, బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం దాని మొత్తానికి ఇచ్చుకున్నాను. ఇమేజ్ సైజ్ మాత్రం అలాగే ఉంది. చూసారా,
ఇమేజ్ సైజ్ అంతే ఉంది, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎడిట్ అయింది. సో ఇమేజ్ సపరేట్గా ఇమేజ్ సైజ్ సపరేట్గా పెంచుకోవచ్చు నేను ఇలా. అర్థమైందా? ఇలా ఇది మ్యాజిక్ గ్రాబ్ అనేది ఇలా ఉపయోగపడుతుంది మనకి. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఇమేజ్ని డిటాచ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మ్యాజిక్ గ్రాబ్ చేసి ఒకరిని పొడవుగా చేయాలనుకోండి, లేడీ మనకంటే కూడా లేడీ పొడవుగా ఉందనుకోండి, లేడీ కంటే మనం పొడవు అవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇద్దరు ఫోటో అందులో అప్లోడ్ చేసి మ్యాజిక్ గ్రాబ్లోకి వెళ్ళి నీ ఫోటో గ్రాబ్ అవుతుంది కదా, నీ ఫోటోని సైజ్ పెంచుకుంటాం అనమాట, అమ్మాయి ఫోటోలో ఉంచేసి. అలా పెళ్లి ఫోటోలు గట్రా చేస్తుంటారు కదా, అమ్మాయి కంటే అబ్బాయి హైట్ ఉండాలని గట్రా, అటువంటివి గట్రా చేసుకోవాలన్నప్పుడు మ్యాజిక్ గ్రాబ్ అనేది ఉపయోగపడుతుంది మీకు. చూడండి ఎడిట్ ఫోటోలో. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాబ్ టెక్స్ట్. ఏదైనా మనం ఇమేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్, అందులో టెక్స్ట్ ఎడిట్ చేయాలి మనం, వేరే వాళ్ళు ఇమేజ్ పంపించారు, ఆ ఇమేజ్లో నీ ఫోన్ నెంబర్ పెట్టేయాలనుకుంటున్నాం, లేకపోతే నీ టెక్స్ట్ రాయాలనుకుంటున్నాం, వేరే వాళ్ళ ఇమేజ్ కాపీ చేసి ఆ ఇమేజ్ని ఇక్కడ తెచ్చి కాపీ పేస్ట్ చేస్తావు. ఇందాక తెచ్చాను కదా అప్లోడ్స్లో, ఈ ఇమేజ్ తెచ్చాను కదా, ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ వాడుతున్నాను నేను ఇప్పుడు. ఈ ఇమేజ్లో ఉన్న కంటెంట్ మార్చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇమేజ్లో చూడండి మారుతుందా కంటెంట్, ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేస్తే మారుతుందా, మారట్లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి గ్రాబ్ టెక్స్ట్ అని కొడతాను. గ్రాబ్ టెక్స్ట్ అని కొట్టగానే టెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లేయర్స్ రూపంలో కన్వర్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా మీకు. కానీ గ్రాబ్ టెక్స్ట్ అని కొట్టగానే ఈజీగా ఇప్పుడు చూడండి, చూసారా టెక్స్ట్ ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, చూసారా, మీ ఇష్టం ఏదైనా సరే. లుకింగ్ ఫర్ కాన్వా కోర్స్ సంథింగ్ చూడండి, ఫోన్ నెంబర్లు అన్నీ మార్చేసుకోవచ్చు, అప్ టు 50%. హే ఎక్కడ టెక్స్ట్ ఎక్కడెక్కడ ఉందో టెక్స్ట్ మొత్తం కూడా మీరు మార్చేసుకోవచ్చు ఇంకా పూర్తిగా. మ్యాజిక్ గ్రాబ్ అదే. ఓకేనా? మొబైల్లో ఆల్రెడీ వీడియో చేసి పంపించాను, అది ఒకసారి చూడండి, యూట్యూబ్ వీడియో పెట్టాను మీకు గ్రూపుల్లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాను, అది చూడండి ఒకసారి. మళ్ళీ ఇంకా కూడా మొబైల్లో కూడా సపరేట్ కోర్స్ నేను రికార్డ్ చేసి పంపిస్తాను, ఎందుకంటే వెబినార్ అనేది మొబైల్లో అవ్వదన్నమాట. సార్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా ఎలా ఎడిట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది అది, మీరు ఏదైనా ఇమేజ్ పంపించండి నాకు, దాన్ని బట్టి చెప్తాను నేను. సోమేష్ గురించే చెప్తున్నారు, సోమేష్ అర్థం కావట్లేదు సార్. క్రియేట్ చేసి పెట్టచ్చు, క్రియేట్ చేయొచ్చు, వాయిస్ రావటం లేదా? ఓకే, ఆఫ్ చేసేస్తాను, వాయిస్ చాట్ పెట్టేస్తున్నారు ఎక్కువ మంది, అది డిజేబుల్ చేస్తాను. సార్ కాన్వా యాప్ ఓపెన్ చేశాక అయ్యే ఆప్షన్స్ ఇస్తుంది సార్, నాన్ ప్రాఫిట్ ఆర్ చారిటీ, పర్సనల్, స్మాల్ బిజినెస్, స్టూడెంట్, లార్జ్ కంపెనీ, టీచర్. బిజినెస్ అని కానీ స్మాల్ బిజినెస్ అని పెట్టుకోండి, స్మాల్ పర్సనల్ అని పెట్టుకోండి లేదంటే. ఓకే సార్, ఫ్రేమ్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో రౌండ్ షేప్లో నాది కావాలి అనుకునేటప్పుడు ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్ అని ఉంటాయి, ఫ్రేమ్స్. ఓకే, మల్టిపుల్, లేదా ఒక వాచ్లో కావాలన్నప్పుడు ఇక్కడ టీషర్ట్ అని కానీ, టీషర్ట్ అని వచ్చేసింది కదా, ఫ్రేమ్స్ మల్టిపుల్ ఉంటాయి చూడండి, ఇవన్నీ ఫ్రేమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు బి అనుకోండి, బీతో స్టార్ట్ అయింది అనుకోండి, బీలో మీ పేరు పెట్టుకోవచ్చు, లేదా ఒక సీనరీ పెట్టుకోవచ్చు, బీలో బి అని తీసుకున్నాను, ఇందులో ఒక సీనరీ పెట్టాలనుకుంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేచర్ అని కొట్టాను, నేచర్ ఫోటో తీసుకొని బీలోకి డ్రాగ్ చేస్తాను, చూసారా. అలా మీ పేరు మొత్తం కూడా ఇలా నేచర్తో ఇలా తయారు చేసుకోవచ్చు మీరు. ఫ్రేమ్స్ వల్ల అది ఉపయోగం, ఫ్రేమ్స్ వల్ల ఇలా. దాని మీద డబుల్ క్లిక్ చేశాను అనుకో, నేచర్ నాట్ ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. అలా నేచరే కాదు, లేదు నాకు ఒక రౌండ్ షేప్లో, ఓకేనా, ఎలిమెంట్స్లోకి రండి, ఒక రౌండ్ షేప్లో నాది కావాలనుకుంటే ఫ్రేమ్స్లోకి వచ్చి ఒక రౌండ్ షేప్ తీసుకోండి, అందులో నా ఇమేజ్ కావాలనుకునేటప్పుడు అప్లోడ్స్లో మన ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టేయండి, అందులో డ్రాగ్ చేయండి, చాలు డ్రాగ్ అయిపోద్ది అలాగే. అలాగే అర్థమైందా, అది ఫ్రేమ్స్ అంటే. ఫ్రేమ్స్ అంటే ఆ ఫ్రేమ్లోకి మన ఇమేజ్ వెళ్ళిపోతుంది, అది లెటర్ ఫ్రేమ్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ ఫ్రేమ్స్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, మల్టిపుల్ రకాలు ఉంటాయి అనమాట ఫ్రేమ్స్లో. అక్కడ చెక్ చేసుకుంటే మీకు అన్ని చూపిస్తుంది, కానీ ఆ ఫ్రేమ్లోకి మీరు ఇమేజ్ డైరెక్ట్గా మూవ్ అయిపోతుంది, అది ఫ్రేమ్స్ గురించి. ఓకే
ఓకే గైస్, టైమ్ అప్. ఇంకా డౌట్ ఉందా సార్? మొబైల్లో తీసిన ఫొటోస్కి హెచ్డి క్లారిటీ, మొబైల్లో తీసిన ఫొటోస్ హెచ్డి క్లారిటీలోకి మార్చొచ్చు. అవి యాప్స్ చెప్పేటప్పుడు చెప్తాను హెచ్డి క్వాలిటీలోకి ఎలా మార్చాలని. రికార్డ్ క్లాస్ యూట్యూబ్ పెట్టండి సార్, పెడతాను. బాయ్ సార్, బాయ్. ఓకేనా? ఎన్హాన్సర్ యూజ్ చేయాలి మనం. రేపటి క్లాస్లో ఎన్హాన్సర్ కూడా చెప్తాను నేను. ఏంటంటే మొబైల్లో తీసిన ఫొటోస్, లో క్వాలిటీలో ఉన్న ఫొటోస్ హై క్వాలిటీలోకి మార్చాలి అనేటప్పుడు ఎన్హాన్సర్ అనే ఒక యాప్ యూజ్ చేస్తాం మనం. ఓకే, దాని ద్వారా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ రికార్డ్ క్లాస్ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు.